జనగామ నియోజకవర్గం మహాశివరాత్రి సందర్భంగా చుంచున్నకోట మల్లికార్జున స్వామి ఆలయం వద్ద పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆలయం వద్ద ఆలయ ఒగ్గు పూజారులు పంచరంగులతో 22 వరుసలలో పెద్దపట్నం నిర్వహించారు. మరోవైపు లింగోద్భవ కాలంలో స్వామివారికి గర్భాలయంలో మాన్యసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. పంచరంగులతో పెద్దపట్నం రచించి బండారితో ఆలయ ఒగ్గు పూజారులు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చుంచున్నకోట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వెలిసి ఇప్పటికీ 30-40 సంవత్సరాలు అవుతుంది. ఆ పుట్టలో వెలిసిన స్వామిని అప్పుడు బాల్చారి గారు వారు ముందు తీసుకొచ్చారు. వారి తర్వాత మా ఉగ్గు కళాకారులు వారి సహకారంతో ఇప్పటి వరకు ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా చుట్టుపక్కల జిల్లా నుండి సిద్దిపేట జిల్లా చేర్యాల, సిద్దిపేట, జనగామ, మెదక్, పక్కన కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి, మిగతా జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ నిద్రచేస్తారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా కూడా దాతలు ఎవరైనా ముందుకొచ్చి వారు ఈ గుడికి ఏమన్నా కొంచెం సాయం చేస్తే ఇంకా కూడా డెవలప్ చేసి కొంచెం ఇంకా ముందుకు తీసుకోవద్దాం అని మేము అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లా సిద్దిపేట సుందరగూడ గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి 30 సంవత్సరాల కింద నిలిచిండు, పుట్ట లోపల నిలిచిండు. మా గురువు అనేది ఒక బాల్చారి మమ్మల్ని ఒగ్గులో తీసి తీసి ప్రతి సంవత్సరం శివరాత్రి జాగారంలో పెద్ద పట్లాలు వేస్తాం, బోనాలు చేస్తాం. ఆచారమంతులు వస్తారు, ఊరి ప్రజలు వస్తారు. అతి సంఖ్యలో వచ్చి పెద్ద ఎత్తున మనం అన్నదానం చేస్తాం. పెద్ద ఎత్తున మా ఊరి లోపల జాతర నడిపిస్తాం. ప్రతి సంవత్సరం జనాలతో వచ్చి వైభవంగా ఆ భగవంతుడు అడిగిన వారికి కొంగు బంగారమై అడ్డు వారి పిల్లలు ఇస్తుండు, మా సంతానం ఇస్తుండు. మనకు ఏ జ్వరం వచ్చినా, ఏ కడుపు వచ్చినా, కాళ్ళు వచ్చినా భగవంతుని బండారి నొష్టి పెట్టుకుంటే తక్కువైతుంది. ఆ భగవంతుని అధిక సంఖ్యలో జనము కొలుసుకొని వేడుకొని కొంగు బంగారం అని అద్దుకుంటున్నాం మేము. ఆ భగవంతుడు ఇప్పుడు 30 సంవత్సరాల కింద నుంచి ప్రతి సంవత్సరం జనం వస్తారు. మేము బోనాలు చేస్తున్నాం, పండుగలు చేస్తున్నాం. ఒగ్గులో 30-70 మంది చేసుకుంటా ఇట్లా నడుపుకుంటా ఎప్పుడు మహిళలు తీస్తాం, దిష్టి కుంభాలు వస్తాం. సంక్రాంతి, ఉగాదికి శివరాత్రికి అధిక సంఖ్యలో ఊళ్ళ నుంచి ఊరేగింపుతో వచ్చి మనం వీరగంధాలు వేసుకొని ఊరేగింపుతో వచ్చి ఇక్కడ దేవుని తీసుకొచ్చి గంగ లోపల కడిగి దేవునికి పూజలు కట్టి పునస్కారాలు చేసి మన జనమంతా వచ్చి బోనాలు చేసుకొని ఇక్కడ పెద్దపటం కాబట్టి పెద్దపటం దొక్కి తెల్లవారుజామున పెద్దపటం దొక్కి మన సూర్యబోనం చేస్తాం. అదొకటి మళ్ళా తెల్లారి ఉగాది నుంచి ఊరేగింపు నుంచి ఉగాదికి వచ్చి ఇక్కడ అగ్గిగుండాలు కట్టి దేవాదేవతలు వచ్చి అగ్గిగుండాలతో కూడా దేవుని తీసుకొచ్చి అగ్గిగుండాలతో కూడా అక్కడ ఆ ఉగాది వరకు ముగించుతాం. మన చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా. ఇది గత 30 సంవత్సరాల నుంచి మోటకొండూరు బాల్చారితోని 30 సంవత్సరాల కింద ఇక్కడ దేవుడు మా కుటుంబంలో చాలా మా తాతలు, తర్వాత మా తండ్రులు, తర్వాత మేము ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇట్లా పూజ చేయబట్టి. అంతకుముందుకు ఇక్కడ మొత్తం అడవిలాగా ఉండేది, మొత్తం చెట్లు చేమలు అన్నీ ఉండేవి. ఆ గుళ్ళు వాళ్ళకి కొట్టి ప్లస్ ఆ చెట్లు అన్నీ తీసేసి అప్పటికి బాల్చారి చాలా కష్టపడి వాళ్ళతో కూడా మేము కష్టం చేసినాం. మా పెద్ద తాతలు, మా నాయనలు. ఇప్పుడు మేము చేస్తాం. ఈసారి మోటకొండూరు బాల్చారి అనేది ఒక చనిపోవడం జరిగింది. సరే మాకు కూడా బాధాకరం ఉంది. ఆయన చాలా ఇక్కడ చేశాడు ఆయన సర్వం. అది చెప్పేసి ఇప్పటికి కూడా మేము అక్కడ కార్యక్రమం ఆయన చాలా కష్టపడి అది కూడా చేసాం. తర్వాత మేము మా పైసలు దమాయించుకొని మా కుటుంబంలో మేము ఒగ్గు పూజలు చేసి అక్కడ ₹1,00,000 దాకా ₹1,00,000 ఖర్చు పెట్టి అక్కడ గుడి మనిషికో 30,000 వేసుకొని 40,000 వేసుకొని అక్కడ గుడి ₹1,00,000 అయినాయి. ఆ గుడి కట్టేసినాం. ఆ చెట్లు, ఆ గుండ్లు అన్నీ సాపు చేసి ఇట్లే చాలా మంది వస్తుంటే చాలా మంది మాకు ప్రజలు కూడా మంచిగా ఉంది. సంక్రాంతికి ముందు మహిళలు తీసి దిష్టి కుమ్మాలు, తర్వాత శివరాత్రికి పెద్దపట్నం, సదర్పట్నం అంటుంది పెద్దపట్నం, ఉగాదికి అగ్నిగుండాలు, అప్పుడు ఉగాదికి ముగింపు 3 నెలలు ఉంటుంది షష్ఠి అనేది, ఈ పండుగ అనేది. చాలా ఇప్పుడు కూడా మాకు ఏది గవర్నమెంట్ సహకరించడం లేదు. ఇక్కడ
ఇప్పటి కూడా ప్రజలందరూ గవర్నమెంట్కి ప్రజల దృష్టి తీసుకుపోవాలి. మాకు ఇట్లా ఎక్కడైనా ఇది గవర్నమెంట్లో మనకు సహకరించాలని అందరం కోరుతున్నాం. ఇంకోటి సిద్దిపేట ప్లస్ ఇక్కడ మన ఇది కరీంనగర్ ప్లస్ ఇక్కడ పోతే సంగారెడ్డి మెదకు చాలా ఇక కోరుకుంటే కొంగు లోపల బంగారం భగవంతుడు వాళ్ళ కోరికలు తీరుస్తాడు. అనుకున్న కోరిక నెరవేరుస్తాడు. కోరుకున్న మాట కొంగుల పడుతుంది. అనుకున్న కోరిక నెరవేరుస్తాడు. ఏ ఆపద వచ్చినా ఏ కష్టం భగవంతుని తలుస్తుంటే వాళ్ళ ఆపద కడదెరుపుతున్నాయి. కాబట్టి భక్తులు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ వచ్చి ఈ మనం పూజలు చేస్తున్నారు, బోనాలు చేస్తారు. 10 సంవత్సరాలకి ఇంత భక్తులు ప్రజలు లేకుండా ఇప్పుడు ఇంకా మాకు ఇంత పెద్ద భక్తులు ప్రజలు కూడా చాలా పెరిగింది. మాకు ఇట్లే కూడా రానున్న కాలంలో ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలి అని మేము కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామం. మా గ్రామంలో ఈ శివరాత్రి మహోత్సవాలు ఈ మల్లండ గుట్ట మా చుంచనకోటలో నిలిచి దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవిని వెలికి తీయడం జరిగింది. ఆ రోజు కాలం నుంచి మరి మా పూజారి అయినటువంటి మా గ్రామంలో బాల్చారి గారు ఆయన ఆ దేవిని వెలికి తీసి ఇక్కడ ఉన్నటువంటి మరి మా ఒగ్గు కళాకారులను అందరినీ ఒక ప్రోత్సాహంగా ఇక్కడ ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క గుడి నిర్మాణాన్ని చేపట్టి మరి ఈ యొక్క ఉన్నటువంటి ఒగ్గు కళాకారుల వాళ్ళు ఈ డెవలప్ చేసే దాంట్లో మరి ముందంజలో మా గ్రామంలో ఉన్నారు. ఇది ఒక శివరాత్రి మహోత్సవాలు అంటే మా చుంచనకోటలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది చుట్టుపక్కల జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లా అన్ని గ్రామాల వైపు నుంచి వెళ్ళి ఈ యొక్క ఘనమైనటువంటి ఒక మహోత్సవాలు, ఒక అద్భుతమైనటువంటి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రాబోయే రోజుల్లో కూడా మా ఒగ్గు కళాకారులు కూడా దాదాపు ఇక్కడ మా చుంచనకోట గ్రామంలో ఒక 70-80 మంది కళా బృందం ఉన్నది. ఈ కళా బృందము ఒక చైతన్యంగా మాకు ఈ గ్రామంలో వెలిసి ఈ యొక్క ఇతర గ్రామాలకు కూడా ఒక ఆదర్శంగా ఉంటుండ్రు. ఈ రాబోయే రోజుల్లో కూడా నేను సర్పంచ్గా ఈ యొక్క దేవాలయాన్ని ఒక ముందుకు తీసుకుపోయే రంగంలో ఈ యొక్క మంచి ఈ గవర్నమెంట్ మాకు ఈ యొక్క ఆదరణమైనటువంటి ఈ పండుగ వాతావరణంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ చేసడానికి మేము ఈ యొక్క గ్రామంలో నేను ముందుంటున్నా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. జిల్లా సిద్దిపేట ఇక్కడ దేవస్థానం మల్లికార్జున స్వామి ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఇప్పుడు ఇక్కడ జరిగింది. కొమరవెల్లి నుంచి ఫస్ట్ ఇక్కడికి వచ్చిన దేవుడే కొమరవెల్లి పోయిన ఇక్కడ పూజలు అనుకోగానే ఇక్కడ బసవదేవుడు ఉన్నాడు, మల్లన్న ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ జరగబట్టి ఇప్పుడు చాలా దాదాపైన నేను చిన్నప్పటి నుంచే జరుగుతుంది. 60-70 ఏళ్ళ క్రితం జరుగుతుంది. నాకు తెలివి రాకముందు నుంచే జరుగుతుంది. మేము ఇక్కడ చేసుకుంటాం. మా పంతులు ఉండే బాలచారి ఆయన ఇక్కడ గుడి దేవుడు ఉన్నాడని నిలిపిండు. ఇక్కడ జాతర నుంచి 50-60 నుంచి నడుస్తుంది. ఎక్కడి నుంచో పబ్లిక్ వస్తుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అంటే ఫస్ట్ సంక్రాంతి లేవటంగా సట్టి మళ్ళీ సట్టి పడతాం. సట్టిలో స్టార్ట్ అయితే దిష్టింబాలు వస్తాం, హోమం కలుస్తాం, చిత్రకన్నులు పెడతారు, పంతులు అయ్యగారు వస్తారు. ఇక్కడ ప్రత్యక్ష జరుగుతుంది. మా పంతులు బాల్చారి ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది. తరతరాల నుంచి నేను కూడా బట్టి 60-70 నుంచి జరుగుతుంది. ఇక్కడ ఈ దాతలు అందరూ సహకరించాలి. అందరూ చిన్నలు పెద్దలు మన గ్రామంలో చుట్టున మల్లికార్జున స్వామి దేవాలయానికి అందరూ రావాలని మేము కోరుతున్నాం. వచ్చిన భక్తులు అందరికీ అనుకున్నట్టు సంతానం అవుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతుంది. వాళ్ళ బాధలు కష్టాలు ఆ గంగరేని చెట్టుకు తొట్టెలు కట్టి మల్లికార్జున స్వామి పటాలు వేసి సదరపటం గంగరేటు బోనాలు వెళ్ళినోళ్ళు బండారు ఎక్కించి కొబ్బరికాయ కొట్టుకొని చూద్దాం. వాళ్ళకు ఆ నొస్టి బండారు వంట పెట్టుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో చల్లుకోను, పొలాలలో చల్లుకోను, అలాగే అభివృద్ధి పెరుగుతుంది. షాపులలో అట్లా చేసుకొని మళ్ళీ నన్ను తలుసుకొని పుట్టు పెట్టుకొని షాపుల కన్నా ఎక్కడి నుంచి జరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది. దేవునికి నమ్ముకొని వస్తారు. ఎక్కడి నుంచో భక్తులు ఇంకా రావాలని మనమే కొంచెం మాకు సహకరించి మనకు ఇక్కడ పట్టించుకోవాలి, దాతలు రావాలని మేము వేడుకుంటున్నాం.